ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం విలాప వాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం. సియోను కుమారి, నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. నా అంతరంగంలో గందరగోళం చెలరేగుతుంది. నా గుండె జారి కింద పడినట్టు భావన కలుగుతూ ఉంది. నా ప్రజల నాశనం చూసిన నాకు ఆ భావన కలుగుతూనే ఉంది. పిల్లలు, పసికందులు నగర రహదారి స్థలాల్లో మూర్ఛపోతున్నారు. రొట్టె, ద్రాక్షరసం ఏవి అని ఆ పిల్లలు తమ తల్లులను అడుగుతున్నారు. వారు చనిపోతూ ఈ ప్రశ్న అడుగుతున్నారు. వారు తమ తల్లుల ఒడిలో పడుకొని ఉండగా చనిపోతున్నారు. సియోను కన్యాకుమారి, నిన్ను దేనితో పోల్చాను? నిన్నెలా ఓదార్చగలను? నీ వినాశనం సముద్రమంత పెద్దది. ఎవరే గాని నిన్ను స్వస్థపరచగలరని నేను అనుకోవడం లేదు. నీ ప్రవక్తలు నీ కొరకు దర్శనాలు చూశారు, కానీ వారు దర్శనాలన్నీ విలువలేని అబద్ధాలు. పాపం చేయవద్దని వారు నిన్ను హెచ్చరించలేదు. పరిస్థితి మెరుగుపరచడానికి వారు ఎట్టి ప్రయత్నం చేయలేదు. వారు నీ కొరకు ఉపదేశాలు అందించారు, కానీ అవి కేవలం నిన్ను మోసగించడానికి ఉద్దేశించబడిన అబద్ధాల వర్తమానాలు. మార్గమున పోవు వారు నిన్ను చూసి విస్మయంతో చేతులు చరుస్తారు. యెరూషలేము కుమార్తెను చూచి వారు ఈలలు వేసి తలలు ఆడిస్తారు. అపురూప అందాల నగరమని, భూనివాసులకు ఆనందదాయిని అని ప్రజలు పిలిచే ఆ నగరం ఇదేనా అని వారు అడుగుతారు. నీ శత్రులంతా నిన్ను చూసి నోర్లు తెరుస్తారు. వాళ్ళు ఈల వేసి నిన్ను చూసి పండ్లు కొరుకుతారు. మేము వారిని మింగివేశాము. నిజంగా మేము ఈ రోజు కొరకే ఎదురు చూసాము. చివరికి ఇది జరగడం మేము చూసాము అని వారు అంటారు. యెహోవా తాను అనుకున్న ప్రకారమే చేశాడు. ఆయన ఏది చేస్తానని అన్నాడో అది చేసి వేశాడు. పూర్వకాలం నుండి ఆయన ఎలా హెచ్చరిస్తూ వచ్చాడో ఆయన ఇప్పుడు అలాగే చేశాడు. దయాదాక్షిణ్యం లేకుండా ఆయన నాశనం చేశాడు. నీ మూలంగానే నీ శత్రువులు సంతోషపడేలా ఆయన చేశాడు. ఆయన నీ శత్రువుల శక్తియుక్తులను పెంచాడు. ఓ సియోను కుమార్తె ప్రకారమా, నీ గుండెలు పగిలిపోయేలా యెహోవాకు మొరపెట్టుకో. నీ కన్నీరు వాగులా పారని, నీ కన్నీళ్లు మున్నీరై పారని. నీ కన్నీళ్లు రాత్రింబవళ్ళు కారని, వాటిని ఆపకు. నీ కండ్లకు విశ్రాంతినివ్వకు. లెమ్ము, రాత్రులు రోధించు, రాత్రులు ప్రతి జామున దుఃఖించు. ఒక జలరాశిలా నీ గుండె కుమ్మరించు. యెహోవా ముందు నీ గుండె కుమ్మరించు. నీ చేతులెత్తి యెహోవాకు ప్రార్థన చేయము. నీ పిల్లలు బతికేలా చేయమని ఆయనను ప్రాధేయపడుము. ఆకలితో అలమటించి సమస్యలే నీ ప్రజలను బతికించమని ఆయనను అర్థించుము. ఆకలితో మాడి నగర వీధుల్లో వారు సమస్యలే పడిపోతున్నారు. యెహోవా, నా వైపు చూడుము. నీవు ఈ రకంగా శిక్షించినది ఎవరినో చూడు. నన్ను ఈ ప్రశ్న అడగనిమ్ము. తాము కన్నబిడ్డలనే స్త్రీలు తినవలెనా? తాము పెంచి పోషించే చిన్న బిడ్డలనే స్త్రీలు తినవలెనా? యాజకుడు, ప్రవక్త యెహోవా ఆలయంలో చంపబడలేదా? యువకులు, ముసలివాళ్ళు నగర వీధుల్లో దుమ్ములో పడిపోతున్నారు. నా యువతి యువకులు కత్తివేటుకై గురి ఉన్నారు. యెహోవా, నీవు కోపగించిన రోజున నీవు వారిని చంపివేశావు. దయ లేకుండా నీవు వారిని చంపివేశావు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.